ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ జ్ఞాపిక టీవీఎస్ ఏలూరు. టీవీఎస్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఈ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది. చిన్న సీసీ బైక్స్ నుంచి పెద్ద సీసీ బైక్స్ వరకు అన్ని ఉంటాయి. అలానే స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీస్ అన్ని ఉన్నాయి. సో మీలో ఎవరైతే టీవీఎస్ కంపెనీలో వెహికల్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటే ఈ షోరూమ్ ను ఒకసారి విజిట్ చేయండి. వెహికల్స్ పైన మంచి ఆఫర్స్ అనేవి ఉంటాయి. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి షోరూమ్ ని విజిట్ చేయండి. ఈ షోరూమ్ లో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో టీవీఎస్ జస్ట్ 110 ఈ స్కూటీ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాము. ఎస్పెషల్ ఈ స్కూటీ ఏంటంటే లేడీస్ కి, అలానే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది. లేదా ఎవరైతే తక్కువ బడ్జెట్ లో, తక్కువ మెయింటెనెన్స్ తో, మంచి మైలేజ్ తో, డీసెంట్ కంఫర్ట్ ఉన్న ఒక స్కూటీని తీసుకుందాం అనుకుంటే హ్యాపీగా మీరు ఈ జస్ట్ 110 స్కూటీని కన్సిడర్ చేయొచ్చు. సో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయని క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది రివ్యూ వీడియో. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూటీ అనేది టోటల్గా 2 మోడల్స్లో అవైలబుల్గా ఉంది. మ్యాటీ సిరీస్, గ్లాసీ సిరీస్. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది గ్లాసీ సిరీస్ అనమాట. సో మ్యాటీ సిరీస్లో ఏంటంటే కలర్స్ మొత్తం మ్యాటీ కలర్లో ఉంటాయి అనమాట. గ్లాసీ సిరీస్లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉంటాయి. ఇవి గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంటాయి. ఇది తప్పితే ఇంకా ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ సేమ్ అయితే ఉంటాయి. మ్యాటీ సిరీస్లో టోటల్గా 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. బ్లాక్, బ్లూ, పర్పుల్, రెడ్. ఈ బ్లాక్ కలర్ రియాలిటీలో చూడటానికి చాలా బాగుంటుంది. అలానే గ్లాసీ సిరీస్లో స్కై బ్లూ అండ్ వైట్ కలర్స్ అయితే ఉంటాయి. మెయిన్గా ఈ గ్లాసీ ఫినిషింగ్లో వైట్ కలర్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది. ఈ స్కై బ్లూ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో ఈ విధంగా మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు లుకింగ్ గురించి మాట్లాడుకుంటే స్కూటీ లుక్స్ రియాలిటీలో చూడటానికి బాగున్నాయి అనమాట. స్కూటీ కూడా స్లిమ్ గా, హైట్ తక్కువ అయితే ఉంది. పెద్దగా బల్కీ కూడా ఏమీ లేదు. అలానే లైట్ వెయిట్ కూడా ఉందన్నమాట. సో ఈ స్కూటీ మన డైలీ లైఫ్ లో ఈజీ టు హ్యాండిల్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా లుకింగ్ వైజ్ స్కూటీ చూడటానికి చాలా బాగుంది. సో ఇది కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. నార్మల్ సింపుల్ మిర్రర్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. అలానే లివర్స్ కూడా నార్మల్లే. పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా బార్ అండ్ వెయిట్స్ లాంటివి అయితే ఏమీ లేవు. సింగిల్ థ్రాటల్ కేబుల్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా హాలోజన్ అయితే ఉంది. పైలట్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సో ఈ లైట్ లోనే హై బీమ్, లో బీమ్ ఉంటుంది. పాసింగ్ కూడా అయితే ఏమీ లేదు. సో ఓవరాల్ గా ఆరెంజ్ లైట్ అయినా సరే నైట్ టైం బాగానే ఉంటుంది. ఈ స్కూటీ ప్రైస్ అనేది బడ్జెట్ లో తీసుకురావడానికి లైటింగ్ వైజ్ కాంప్రమైజ్ అయితే అయ్యారు. అలానే హెడ్ లైట్ పైన ఉన్న ఈ పార్ట్ మొత్తం ఏదైతే ఉందో ఇదంతా ఫైబరే. నెక్స్ట్ కింద బ్లాక్ కలర్ లో గ్లాసీ ఫినిషింగ్ ప్యానల్ అయితే ఉంది. ఇక్కడ ఎయిర్ గ్రిల్ డిజైన్ అయితే చూడొచ్చు. అలానే టీవీఎస్ అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ చేశారు. ఇంకా ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే ఉంది. అలానే ఇక్కడ జస్ట్ 110 అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ చేశారు. సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇవి కూడా బల్బే అనమాట. సో ఓవరాల్ గా ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా ఫైబరే. అలానే చాలా స్లిమ్ గా అయితే డిజైన్ చేశారు. బాగుంది చూడడానికి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఫ్రంట్ 90/100 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఇవి టీవీఎస్ ఓన్ కంపెనీ టైర్స్ అనమాట. 10 ఇంచ్ వీల్ అంటే మరి చిన్న సైజ్ అని చెప్పొచ్చు. అలానే ఇవి అలాయ్ వీల్ కూడా అయితే కాదు, స్టీల్ వీల్సే. స్టార్టింగ్ లో చెప్పా కదా ప్రైస్ అనేది తగ్గించడానికి ఇవైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ వైజ్ 110mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఎస్బిటి బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయితే అవుతుంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. సో ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. టెలిస్కోపిక్ ఫోక్స్ ఉండటం అనేది గుడ్ థింగ్ ఈ స్కూటీకి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ బటన్ మాత్రమే ఇచ్చారు. ఇంజన్ కిల్ స్విచ్ కూడా ఇచ్చుంటాం అయితే బాగుంటుంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ ఉంది కానీ పాజింగ్ అయితే స్కిప్ అయితే చేశారు. అలానే సిగ్నల్ స్విచ్ ఎల్లో కలర్ లో హార్న్ బటన్ అయితే ఉంది. పర్లేదు, ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఈ స్కూటీలో చాలా అంటే చాలా బేసిక్ అనలాగ్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇది ఫుల్లీ అనలాగ్ మీటర్ అనమాట. పెద్దగా స్పీడ్ ఇండికేషన్, ఓడోమీటర్, అనలాగ్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. పైన ఇక్కడ కొన్ని ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. లైక్ సిగ్నల్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, హెడ్ లైట్ ఇండికేషన్, ఇలాంటి బేసిక్ ఇండికేషన్ లైట్స్ మాత్రమే ఇచ్చారు. సో ఇది చాలా అంటే చాలా సింపుల్ మీటర్ అనమాట. అలానే ఇంకా ఫ్రంట్ లో గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. రైడింగ్ లో చిన్న వాటర్ బాటిల్స్, ఏమైనా డాక్యుమెంట్స్ క్యారీ అయితే చేయొచ్చు. సో సైజ్ అనేది పెద్దగానే ఉంది. అలానే ఇక్కడ క్యారీ ఎక్కువ కూడా అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, నార్మల్ కీనే ఇది. అలానే సీట్ కింద కూడా సెకండ్ క్యారీ హుక్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంజిన్ కి ఎయిర్ అనేది తగలడానికి ఇక్కడ గ్రిల్ అయితే చూడొచ్చు. అలానే ఫుట్ బోర్డ్ పైన టెక్స్చర్ అయితే చూడొచ్చు. గ్రిప్పీగా అయితే ఇచ్చారు. సో మీరు ఏమైనా డైలీ లైఫ్ లో చిన్న ఐటమ్స్ ని క్యారీ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఓవరాల్ గా మీరు ఒకసారి షోరూమ్ లో చెక్ చేసుకుంటే ఈ లెగ్ రూమ్ స్పేస్ పైన ఒక ఐడియా అనేది వస్తుంది. నేను చెక్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువ అనిపించింది. నా హైట్ 5'10". ఇంకా పిలియన్ కి రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు.
సో దీన్ని కావాలనుకున్నప్పుడు ఫోల్డ్ అన్ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసినప్పుడు డిజైన్ వైజ్ కలిసిపోతుంది అనమాట. ఇది ఒకటి బాగుంది. అలానే సెంటర్ స్టాండ్ కూడా అయితే ఇచ్చారు. సో డైలీ లైఫ్లో సెంటర్ స్టాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది పెద్దగా. ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ లో హీట్ షీల్డ్ కూడా అయితే ఇచ్చారు. అలానే స్కూటీ OBD 2B మోడల్ కాబట్టి ఇక్కడ సెకండ్ ఆక్సిజన్ సెన్సార్ అయితే ఉంది. అంటే ఈ స్కూటీ ఇప్పుడు ఇంకా ఎకో ఫ్రెండ్లీ అయింది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ 90/90 10" టైర్ ఇచ్చారు. ఫ్రంట్ లో 90/100 ఉంటే బ్యాక్ సైడ్ 90/90 అయితే ఉంది. అంటే బ్యాక్ సైడ్ టైర్ సైడ్ వాల్ పర్సంటేజ్ అనేది కొంచెం తగ్గింది అంతే. సో ఈ చేంజ్ బెటర్ మైలేజ్ కోసమే. అలానే ఇంకా బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా అయితే ఉంది. కింద రిఫ్లెక్టర్ అయితే చూడొచ్చు. ఓవరాల్ గా స్కూటీ బ్యాక్ సైడ్ టెయిల్ సెక్షన్ చూడటానికి చాలా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. కొంచెం పెద్ద సైజ్ ఇది. అలానే బ్యాక్ సస్పెన్షన్ వైజ్ సింగిల్ షాక్ అబ్జార్బర్ అయితే ఇచ్చారు. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్న ఆప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. నాన్ అడ్జస్టబుల్ ఇది. ఇంకా లేడీస్ కోసం ఇన్బిల్ట్ గా సైడ్ స్టెప్ ప్లేట్ అయితే ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగే. అలానే బ్యాక్ సైడ్ బాడీ ఏదైతే ఉందో ఇది కూడా ఫైబరే. జస్ట్ 110 అని చెప్పి క్రోమ్ 3D టైప్ లో మెన్షనింగ్ అయితే చేశారు. అలానే సీట్ లాక్ ప్లేస్మెంట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. ఇంకా స్టోరేజ్ వైజ్ 19 లీటర్స్ స్టోరేజ్ అయితే ఇచ్చారు. సింపుల్ గా ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పట్టేస్తుంది. కానీ మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు, ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సపరేట్ గా యాక్సెసరీ కింద అయితే తీసుకోవాలి. ఇన్బిల్ట్ గా ఇచ్చుంటాం అయితే బాగుండేది. అలానే ఇంకా ఇంటర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు. సో ఫ్యూల్ ని టాప్అప్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారి సీట్ అనేది ఓపెన్ అయితే చేయాలి. అదే ఎక్స్టర్నల్ గా ఇచ్చుంటాం అయితే సింపుల్ గా ఉండేది. నెక్స్ట్ ఇంకా సేఫ్టీ వైజ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అనే ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 2 valves ఎయిర్ కూల్డ్ 109.3cc OBD 2B SOH ఇంజిన్ స్కూటీలో అయితే ఉంది. పవర్ ఏమో 7.71 bhp at the rate 7500 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 8.8 Nm at the rate 5500 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. డ్రైవ్ సిస్టమ్ బెల్టే ఉంటుంది. ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది. కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. సో ఓవరాల్ గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది డైలీ లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది సింపుల్ గా. అలానే మీకు ఓపిక ఉంటే లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. ఇంజిన్ రిఫైన్మెంట్ లెవెల్స్ కూడా అయితే బాగానే ఉన్నాయి. సో మెయిన్ గా డైలీ కమ్యూటింగ్ కి ఈ స్కూటీ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. హ్యాపీగా మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. మంచి కంఫర్ట్ అయితే ఉంది. అలానే సీట్ గ్యాబ్రెల్ కూడా పిల్లల్ని కంఫర్టబుల్ గా హోల్డ్ అయితే చేయగలడు. ఓవరాల్ గా జస్ట్ 110 లో కంఫర్ట్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్స్ ఇచ్చారు. అట్లీస్ట్ 6 లీటర్స్ ఇచ్చుంటాం అయితే బాగుండేది. బట్ ఈ స్కూటీ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి మేనేజ్ అయితే చేసుకోవచ్చు. అలానే సీట్ హైట్ కూడా 760mm ఉంది. తక్కువ సీట్ హైటే. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు. అలానే స్కూటీ టోటల్ వెయిట్ 103 kgs మాత్రమే ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్కూటీ. సో ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 150mm ఇచ్చారు. అట్లీస్ట్ 160mm ఇచ్చుంటాం అయితే బాగుండేది. ఫైనల్ గా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీలో 50 km మైలేజ్ మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. టోటల్ గా మీ రైడింగ్ స్టైల్ మీద మెయింటెనెన్స్ మీద మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్ గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో 1 lakh ఆన్ రోడ్ ప్రైస్ లో స్కూటీ అనేది అవైలబుల్ గా ఉంది. అలానే ఫైనాన్స్ డీటెయిల్స్, ఫెస్టివల్ ఆఫర్స్, GST ఆఫర్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటే స్టార్టింగ్ లో షోరూమ్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. కాల్ చేయండి, క్లియర్ గా మీకు చెప్తారు. అలానే కాల్ చేసినప్పుడు మన ఛానల్ నేమ్ చెప్తే స్పెషల్ డిస్కౌంట్ మీకు అయితే ఉంటుంది. ఇంకా TVS షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. అలానే స్కూటీ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా జస్ట్ 110 స్కూటీ గురించి. సో మీలో ఎవరికైతే తక్కువ బడ్జెట్ లో తక్కువ మెయింటెనెన్స్ తో మంచి మైలేజ్ ఉండి ఫ్యామిలీ కంఫర్ట్ కూడా కావాలనుకుంటే ఈ స్కూటీని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ లేడీస్ అండ్ పెద్దవాళ్ళకి బాగుంటుంది ఈ స్కూటీ అనేది. సో షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు నచ్చితే హ్యాపీగా అయితే మీరు తీసుకోవచ్చు. సో మీకు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ స్కూటీ మంచి చాయిస్ అవుతుంది. బట్ ఫీచర్స్ మాత్రం చాలా లిమిటెడ్గా అయితే ఉంటాయి. ఇది ఒకటి గమనించండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.